హాయ్ ఫ్రెండ్స్, మరి చూసారు కదా, మార్కెట్కి వెళ్ళి చేపలు అవి తీసుకొచ్చిన తర్వాత మేము అక్కడికి వెళ్ళి డ్రై ఫిష్ క్లీనింగ్ అంతా చేసుకుని ఇప్పుడు వచ్చామన్నమాట. ఇప్పుడు ప్యాకింగ్ ఉంది నాకు. ఇంకా ప్యాకింగ్ చేసే ముందు చిన్నిబాబు అయితే అడ్రస్లు రాస్తున్నాడు. వాడు రాసేలోపు సర్లే కూర పెట్టేద్దాం, పొయ్యి మీద అన్నం ఎట్లనో ఉంది, కూర పెట్టేస్తే అదే నిదానంగా ఉడికిద్దని చెప్పి నేనైతే తెచ్చిన చేపలన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను నీట్గా. అంటే రొయ్యలు కూడా తెచ్చా, కానీ రొయ్యలు తర్వాత ఉంటారండి. అంటే అవి ఏంటంటే ఎందుకు తీసుకున్నా అంటే కొంచెం అవి ఫ్రెష్గా వచ్చినాయి అండి. అది అప్పుడే పట్టి తీసుకొచ్చినాయి అన్నమాట మన కృష్ణా నదిలో. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా అని రొయ్యలు కూడా తీసుకున్నా. అసలు మనం పెట్టిన రేట్ చాలా ఎక్కువ ఆ రొయ్యలకి. కాకపోతే ఏంటంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా కదండి, అందులోనూ ఉన్న కృష్ణా నదిలో కాబట్టి అవి ఏమంటారు, ఆర్గానిక్ ఇప్పుడు లాంటిది కాబట్టి ఇంకా నేను తీసుకున్నా. అవైతే ఫ్రిడ్జ్లో పెట్టా. రేపు కోడిగుడ్డుగానే ఏమన్నా వేసి వండాలి. అది చిన్నబాబుకి ఇష్టం అనమాట రొయ్యలు. ఇప్పుడైతే ఇదిగోండి, నేను తెచ్చిన చేపలు నీట్గా కడిగేసి నిమ్మకాయ, పసుపు, ఉప్పు అన్నీ వేసి కడిగేసి పెట్టేశానండి. తర్వాత జీలకర్ర, మెంతులు, ఆవాలు, ధనియాలు పొడి అయితే కొంచెం జలుపుని పెట్టేసుకున్నాను, కలిపేసి పెట్టేశాను అనమాట. 2 పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు ఈ కూర వండేస్తాను నేను. చాలా ఈజీగా వండుతాను అనమాట ఈ కూరని. అనవసరంగా పోసానమ్మా, ఇంకా నయం ప్లేట్ ఉంది కాబట్టి సరిపోయింది. సరే మంది చూడు, తర్వాత తీయొచ్చు. ఓకే అండి, ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు. వేరే దాంట్లో ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడైతే పసుపు కలిపి పెట్టేస్తాను అనమాట. అంటే నాకు తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది డిఫరెంట్గా. కారం, అలాగే ఉప్పు, అలాగే ఇది ఏంటంటే అల్లం, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, టమాటా వేసి మిక్సీ పట్టేసుకున్నానండి. మామిడికాయ కానీ చింతకాయ కానీ ఉంటే భలేగా ఉన్నాం. కాకపోతే మనం ఉన్న హడావిడిలో నేను అవన్నీ పట్టించుకోలేదు. కలిపేసుకుంటున్నా శుభ్రంగా. ఈ కృష్ణమూసులు అండి ఇవి, మాకు కృష్ణమూసులు అంటారు. అంటే కృష్ణానదిలో పడతారు, చిన్నవి. మా ఆయన ప్రాణం లేసి వచ్చేది చూడంగానే, మరి ఎందుకనో నాకు తెలీదు. ఇదిగోండి, ఇప్పుడైతే చింతపండు కూడా రసం తీసి వేసుకుందాం ఇందులో. చిన్నబాబుకి అయితే 2 చేపలు పక్కన పెట్టాను. మామూలుగా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేద్దామని. ఆడ పులుసు అదంతా తినడు అనమాట. పులుసులో వేసింది ఇవి తినడు. పెద్ద చేపలు అయితే తినడండి, ఇవే కాదు. వాడు చేపలు అలాంటివి ఇంట్రెస్ట్గా తినడు. పీతలు, చేపలు, వాడు చికెను, రొయ్యలు ఇలాంటివి తింటాడు. మటను, చేపలు వాడికి నచ్చవు అనమాట. పీతలు, చేపలు అంటే. ఫ్రెండ్స్, మీరైతే మన వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు అస్సలు లైక్ చేయట్లేదు, ఈ మధ్య మర్చిపోతున్నారు. అందుకనే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కష్టపడి, నేను మీకోసం వంట వీడియోలు కూడా పెడుతున్నా. నాకు ఎంత వర్క్ ఉన్నా సరే ఇంకా వంట వీడియోలు కూడా పెడుతున్నా. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు నా వంట వీడియోలు ఇష్టపడతారు, అందుకే ఇక మీరు కూడా లైక్ చేయట్లేదు. నేను సరిగ్గా పెట్టట్లే వంట వీడియోలని. ఇంకా మీకోసం వంట వీడియోలు కూడా పెడుతున్నాను డైలీ. చింతపండు అయితే అలా గుజ్జుగా రసం తీసుకుని వేసేసుకోవాలండి. కలిపేసుకుందాం ఒకసారి. 100 రూపాయలు తీసుకుందా? 100 రూపాయలు తీసుకుని చేసి ఇచ్చేసింది ఆవిడే. అలా అయితే వర్తే 100 రూపాయలకి చేసి ఇవ్వడం. అంటే మామూలుగా ఇవి చెయ్యాలంటేనే 50 రూపాయలు తీసుకుంటారు, చెన్నై కాబట్టి. చక్కగా దగ్గరకు పులుసు పెట్టుకుందామండి ఇవి. నాకు ఈ చిన్న చేపలు చూస్తే ఒక సంగతి గుర్తొచ్చింది.
మా ఇంటి దగ్గర మేము అక్కడ పాతింటి దగ్గర చిన్న ఇల్లు ఉండేది కదండి, అక్కడ ఉండేవాళ్ళం కదా. ఆ ఇంటి పక్కన ఒక ముసలమ్మ ఉండేదండి, కొద్దిగా పెద్ద ఆవిడే ముసలమ్మ. ఆమె ఎప్పుడు కూడా చేపలు ఉండేది, మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని పొద్దున్న మొదలు పెట్టేది, పొయ్యి మీద పెట్టేది, పుల్లల పొయ్యి మీద. అది మధ్యాహ్నం 2 వరకు ఉడుకుతూనే ఉండేది. నాకు అర్థమయ్యేది కదా అదేంటి మరి, అది పీసులా అయిపోద్దిగా చేప అనుకుంటే అట్లా ఏమయ్యేది కదండి. పీస్ అది చేపగానే ఉండేది, చక్కగా వండుకొని తినేది, రోజుకో వెరైటీ వండుకునేది. నాన్ వెజ్జే, బాగా నాన్ వెజ్. మమ్మల్ని అంటున్నారు మా కన్నా 10 రెట్లు. ఆమెకి ఏమీ లేకపోతే మనం ఉప్పు చేప అన్నా ఉండాలన్నమాట. అంత చక్కగా ఒక్కటే ఉండేది, తెచ్చుకొని చక్కగా వండుకొని తినేది అనమాట. అన్నీ కూడా మా ఆయన చూస్తా ఉండేవాడు, ఆమె అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు. ఓకే, ఇప్పుడు దీంతో పని లేదు మనకి. ఇంకా మనం దీన్ని లాస్ట్ వరకు పొయ్యి మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా లైట్ లేకుండా తిప్పేసాను దాన్ని. ఏమైందమ్మా, ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను. ఇంక ఇది అవుతూ ఉంటుంది, దీంతో పని లేదు. రైస్ కూడా ఉంది, మధ్యాహ్నం మా చెల్లెళ్ళు వచ్చారని కొంచెం వండానండి, అది కొద్దిగా ఉంది. ఇప్పుడు లోడీ లేడనమాట. లోడీకి ఏంటంటే అది ఏమంటారు దాన్ని, ఏదో జరుగుతుంది వాళ్ళ స్కూల్లో, ఏమంటారండి దాన్ని, ఫేర్వెల్లేనో ఏదో. 10th క్లాస్ వాళ్ళు ఈ ఇయర్ 10th చదివే వాళ్ళంతా వెళ్ళిపోతారు కదండి. ఇప్పుడు లోడీ 9th కదా, ఇప్పుడు 10th వస్తున్నాడు. వీళ్ళంతా కలిసి వాళ్ళకి పార్టీ ఇవ్వాలంట, మరి స్కూల్లోనే జరుగుతుంది. 100 మంది పిల్లలకి ఇవన్నీ భోజనాలని వీళ్ళు ఏంటంటే వీళ్ళు మనిషికి 1000 రూపాయలు వేసుకున్నారు అనమాట. ఈ 9th క్లాస్ బ్యాచ్ మొత్తం వాళ్ళకి పార్టీ ఇవ్వడానికి. ఇంకా లోడీ కూడా 1000 రూపీస్ తీసుకున్నాడు మొన్న. ఇంకా వీళ్ళంతా కలిసి వాళ్ళకి పార్టీ ఇస్తున్నారు అనమాట ఈరోజు. అసలు గోలగా ఉంది. అక్కడ ఇందాక చిన్నబాబుని తీసుకొద్దాం స్కూల్ దగ్గరికి వెళ్తే బాగా అసలు రచ్చ చేస్తారు, హంగామా చేస్తున్నారు. పిల్లలందరూ ఇక 10th ఎగ్జామ్స్ అయిపోయాక వెళ్ళిపోతారు కదండి. ఇక వాళ్ళు భోజనాలు ఇవన్నీ కూడా క్యాటరింగ్ ఇచ్చి ఇక తెప్పించుకున్నారన్నమాట. మనల్ని అడిగారు కానీ, లోడీ అడిగాడు కానీ ఇంకా మనకున్న బిజీలో ఇంకా చేయను అన్నాను నేను కూడా. వద్దులే అమ్మ, బయట తీసేసుకోండిలే, ఇంకా నేను చేయలేదు. ఎందుకంటే మనకి డ్రై ఫిష్ ఆర్డర్స్ చాలా ఉంటున్నాయి, అసలు మాకు ఎంత చేసినా తరగట్లేదు. అందుకని నేను తీసుకోలేదన్నమాట. అదన్నమాట విషయం. ఇంకా లోడీ అయితే వస్తారు, మరి 15, 11 అవుతుంది ఇది. ఇంకా వాళ్ళు అప్పుడు వస్తారు. ఇంకా నేను చిన్నబాబు మా ఆయనే కాబట్టి చిన్నబాబుకి అయితే ఈ తీసి పెట్టిన ఈ 2 చేప ముక్కలు వేపేస్తాను, వాడు కొంచెం రైస్ పెట్టుకొని తినేస్తాడు. ఇంకా మాకైతే ఇంకా పులుసు అది సరిపోతుంది. నాకు తెలుసు అది ఇవాళ రేపు కూడా సరిపోద్ది అనమాట. ఇక రేపు తింటే ఇంకా బాగుండిద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నాకు ప్యాకింగ్ ఉంది. ఇంక ఇది అయ్యేలోపు నేను ప్యాకింగ్ కూడా చేసుకుని కొరియర్కి ఇచ్చేద్దాం. ఇవాళ లోడీ కూడా లేదు కాబట్టి ఇంకా బాధ్యత మా ఆయనకి. ఇక ప్యాకింగ్ నేనైతే ఆర్డర్స్ అన్ని బాక్స్ ప్యాకింగ్ చేస్తాను, ఈయనైతే సీల్ చేసి అడ్రస్లు అంటిస్తాను అనమాట. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అక్కడ అది పెట్టేసి వచ్చేసాను. నీకు ఏమేమి పెంచిద్దో అది ఆ సౌండ్, ఈ 2 ప్యానల్ సౌండ్, ఇంకా మైక్ పెట్టుకోవాలి మనం ఇంకా వీడియోస్ పెట్టాలంటే. ఓకే అండి, అదైతే అవుతూ ఉంది. ఇప్పుడైతే ఈ ఆర్డర్స్ మొత్తం ఇవన్నీ ప్యాక్ చేయాలి. నేనైతే ప్యాక్ చేసేస్తున్నాను. మా ఆయన అయితే వచ్చి సీలేసి వేస్తారనమాట. చాలా అయితే ఆర్డర్స్ ఉన్నాయి. ఇంకా రేపు కూడా చాలా మిగిలిపోతాయి అనమాట. ఎందుకంటే ఒక ఐటెం లేదు, అది రేపు వచ్చింది. ఇంకా రేపు నైట్ కల్లా ఫుల్ స్టాక్ అయితే దిగిపోద్ది. ఫ్రెష్ ఐటమ్స్ అయితే మళ్ళీ వచ్చేస్తున్నాయండి. మనకు డ్రై ఫిష్ ఫుల్గా దించేస్తున్నాం అనమాట. మళ్ళీ ఇల్లు నిండిపోయింది అనమాట. అక్కడ తీసుకొచ్చేస్తున్నాం. మీకు ఎవరికైనా కావాలంటే ఫస్ట్లోనే ఆర్డర్ చేసుకోండి. రాగానే మళ్ళీ ఒక 2-3 రోజులు అయ్యేసరికి మొత్తం అయిపోతుంది. మీరేమో వెయిట్ చేయట్లేదు వచ్చే వరకు కూడా. అందుకని చెప్పి నేను ముందే చెప్తున్నా, ఈ వీడియో రేపు రిలీజ్ అయింది. మీరు ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు వెంటనే పెట్టేసుకోండి. మీకు ఏం కావాలన్నా సరే అన్నీ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. ఓకేనా? ఇప్పుడైతే నేను మొత్తం ప్యాకింగ్ అయితే చేసేస్తాను. స్నానం చేసి వచ్చేసాను, ఆకలి వస్తుంది బాగా. ఏపేస్తున్నావు అయ్యి? పులుసు అవ్వరాదు ఇంకా? కొత్తిమీర తెచ్చావా? అబ్బా పులుసు చూస్తే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తుంది. చిక్కగా కలర్ఫుల్గా భలే ఉందమ్మా. ఇవాళ కొంచెం తిని రేపు కొంచెం తింటా అయితే. సరే ఇవి కూడా వేపేస్తే తినేద్దాం.
ఓకే అండి, ఇది అయిపోయింది. పంపిస్తావా ఈ బాక్సులు? వెళ్తున్నాయి బాక్సులు. కొంచెం గరం మసాలా వేస్తాను. సూపర్ ఉంది అసలు. దాకు అంటుకునేలాగా దాకా దగ్గరకి పెట్టావుగా. చిన్న చేపల పులుసు ఉప్పినారు లేకపోతే ఇక మా ఆయన వాళ్ళ ఇంకా ఇదైపోతాడని. ఎప్పుడు తెచ్చావు? యావగా నువ్వు ఇష్టం ఉండదు కానీ. నువ్వు తెచ్చిన దాని నుంచి ప్రతి దాంట్లో ఏమంటావు, నేను ప్రతి దాంట్లో నాకు ఏముతావు. అయిపోయింది. ఇంకా ఇలా ఇగుళ్ళ పులుసు దగ్గరకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. ఓకే, అన్నం పెట్టేసి ఆకలేస్తుంది. చిన్నబాబు నువ్వు కూడా రా, అన్నం తినేద్దాం. లోడి చాప్ తిందాం ముందు. చింతలు రామ్మ. భలే ఉందా ఫ్రై చేసినా సరే. ముళ్ళు కూడా ఏం లేవు పెద్దగా, చిన్న ముళ్ళే కాబట్టి నమిలి తినేయచ్చు. బాగుంది. నువ్వు కూడా తినేసా? నువ్వు తినేసి వచ్చావా? బాగున్నాయి అంట్లో. బాగున్నాయి. బోన్స్ అండి, ఇది వేసుకో. వచ్చి 400 కలర్ఫుల్గా ఉంది కానీ తీసేసి మీకు మొత్తం కన్నా ఇస్తాము. ఇది వచ్చి కేజీ 1600. చిన్న అబ్బాయి ఏంటంటున్నాడు? చిన్న అబ్బాయి ఏంటంటున్నాడు? చిన్న అబ్బాయి చెప్తున్నాడు. బాగుందా చిన్న బాబు? బాగుంది చంద్రబాబు. పులుసు వేసుకో. వాడికి ఎదిగేస్తాడు. చేపలు వేసుకో. బాగుందా చేప? వేడి వేడిగా ఉంది. టైం కూడా 10:11 అయిపోతుంది. చేప ముక్కలు అయిపోయింది. ముక్కలు అయిపోయినా నేను దూరంగా తినేస్తాను. ఈ పులుసు ఈ కలర్కే ఫిదా అయిపోవచ్చు. ఫస్ట్ చిన్నబాబు ఫ్రై చేసుకున్న ముక్కలు చక్కగా తింటున్నాడు వేసుకుని. ముళ్ళు ఉంటాయి చూసుకున్నా చిన్న చేపలు. లోడీ అయితే స్కూల్లో తినేసి వచ్చేసాడండి. వాడికి చెప్పా కదా ఇందాక, ఏంటిదో అది యాన్యువల్ డేనో ఫేర్వెల్ డేనో నాకు తెలీదు.
ఎరగొట్టేసింది పులుసు. అది తినపోయావా? ఫ్రై చూడు. ఫ్రై తిన్నా ఒక ముక్క. తిన్నావా? చిన్నమ్మకి ఫ్రై సూపర్ ఉంది. ఫ్రైలో కన్నా ఈ పులుసులో సూపర్ ఉన్నాయి ఇంకా చేపలు. చిన్న చేపలే ఆరోగ్యానికి మంచిది. అలాగే ఏటి మోసులు అంటారు, మా కిష్టలో దొరుకుతాయి కాబట్టి ఇక్కడ కిష్ట మోసులు అంటాం. చాలా రుచిగా ఉంటాయి ఈ చేపలు. ఈ చిన్న చేపలో రుచి అయితే అద్భుతంగా ఉండిద్దండి. చక్కగా ఇది ఎగురు పెట్టినా ఇలా చిక్కగా పులుసు పెట్టుకున్నా కూడా మంచి రుచిగా ఉంటాయి చేపలు. లోడి ఫ్రైది తిను. అద్భుతంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈయన కోసం అయితే ఆ కృష్ణ మోసలు తెచ్చుకున్నాడు. చిన్నబాబుకి అయితే అవేవో రొయ్యలు తీసుకొచ్చాడండి. అవి ఏంటో బ్లూ కలర్లో ఉన్నాయి రొయ్యలు. అవి వండలా. అరే పొద్దున కొడుగుడ్డేసి ఉంటాను. ఇంకా అదనమాట. ఇప్పుడైతే పులుసు అయితే చేసేసాను. ఆ పులుసే రేపటికి కూడా సరిపోద్ది మా ఆయనకి. రేపు ఇంకా బాగుంటుంది. ఆ పులుసు నాని పులుపులో ఎంత టేస్ట్గా ఉందంటే రేపటికి అయితే ఇంకా రుచిగా ఉంది. అన్నీ కలిపి పెట్టేసినా మంచి రుచి వచ్చింది పులుసు. నేను అదే చెప్తా. నేను అంత ఇంట్రెస్ట్గా కూడా వండలేదండి. అంటే తినాలి కదా, మామూలుగా తినాలిగా, ఏదో ఒకటి తినాలిగా రోజు అన్నట్టుగా ఇంకా నేను వండాను అనమాట. మామూలుగా నాకు ఈరోజు ప్యాకింగ్ ఉంది, చూసారు కదా. ఇంకా చాలా ఆర్డర్స్ అయితే ఆగిపోయినాయి, ఇవ్వలేకపోయాము. ఈ పొయ్యి మీద పెట్టేసి నేను ఇంక వెళ్ళిపోయాను. అది అవ్వాక మధ్యలో వచ్చి చూసి ఆఫ్ చేశాను అనమాట. అది చాలాసేపు అరగంట పైనే, ఆల్మోస్ట్ దగ్గర గంట దాకా ఉండిపోయింది. అది నిదానంగా అయింది, చక్క దగ్గరికి ముక్కకు అంటుకునేలాగా అయింది పులుసు. బాగుందని చెప్పి అంటున్నారు వీళ్ళిద్దరు. మరి నేనైతే తినలేదు ఇంకా. నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి స్నానం అది చేశాక అప్పుడు తింటా కొంచెం ప్రశాంతంగా. అదండి సంగతి. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇక అది విషయం. ఈ రోజుకైతే ఈ చిన్న చేపల పులుసు మా ఇంట్లో. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.